అన్న నేను చెప్పిన కదా, నేను చెప్పింది వారు చెప్తున్నాడు. బహుశా అక్కడ ఏదన్నా తేడా ఉండాలి, ఒక వ్యక్తి ప్రభావం ఉండాలి, దానివల్ల గెలవడానికి అవకాశాలు లేవు, తర్వాత పోస్ట్ పోన్ చెప్తాను. వారు అదే మాట చెప్తున్నాడు. నేను ప్రజలలో నిరంతరం ఉన్నా కాబట్టి, నేను ఇక్కడ నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను పోయి ఫార్మల్ టికెట్ తీసుకుని అప్పుడు ఆవిడ ఉండే సరే, ఆవిడ అప్పుడున్నప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు మీరు విజువల్ చూపించండి, విజువల్ చూడలేను. ఏదైనా కవిత ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చి, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత ప్లాట్ఫామ్ తయారు చేసిన తర్వాత ఒక అటెన్షన్ అయితే ఈ రోజు ఒక 2 గంటలుగా అయితే వస్తుంది. భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందని చూద్దాం. అంటే అది వాళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ లో కుంపట్లాగే చూస్తాం తప్ప, కవితకు ఇప్పటికిప్పుడే అంత స్పేస్ అయితే ఉందని అనుకోను. తెలంగాణలో కవిత పార్టీ, కవితకు సంబంధించి ఆలోచనతో ముందుకు వస్తే అంత స్పేస్ ఇప్పుడున్న రాబోయే ఎన్నికలు ఉంటుందని అనుకోను. అందులో కవితకు సహకరిస్తారు అనుకోను. కానీ కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి మాత్రం తీరని నష్టం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. దాన్ని రిపేర్ చేసుకునేటువంటి శక్తి బహుశా బీఆర్ఎస్ పార్టీకి రాకపోవచ్చు. నేను ఇక్కడ మీ ద్వారా ఒక పాయింట్ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మేము 10 ఏళ్లలో అన్నటువంటి పలు మాటలు, పలు నినాదాలు, పలు ఆరోపణలు, పలు అవినీతి అక్రమాలు అన్ని వాస్తవం మాత్రం కవిత చెప్పినటువంటి దాంతో మా కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ పెరిగింది, రేవంత్ రెడ్డి గారి క్రెడిబిలిటీ పెరిగింది అనేది ప్రజలు గమనిస్తున్నారు. కవిత వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందనేది కన్ఫర్మ్ చేసేసుకుంటారు అందరూ. అంతే కదా. ఇప్పుడు మేమంటే ఈర్ష్యతో అన్నారు, కావాలని మమ్మల్ని తప్పడుతుని చెప్పండి. కానీ ఆ ఇంట్లో 4 పిల్లలు, ఒక పిల్లలు వచ్చి బయటకు చెప్తుంది కదా వాస్తవం అని. అవును, కేటీఆర్ గారు తప్పు ఉంది. అవును, ఇప్పుడు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చిన రోజు కూడా చట్టానికి ఎవరు అతిథి గారు వెళ్లాల్సిందే మాట్లాడుతున్నప్పుడు నేనేమంటున్నంటే, అవినీతి ఆరోపణలు జరిగిన వాస్తవం చెప్పే ఇంట్లో నుంచి ఒక గొంతు మాట్లాడుతుంది కాబట్టి ప్రజలలో వాస్తవం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు చేసినటువంటి మా ఆరోపణలు మాటలని చెప్పని నమ్ముతున్నారని చెప్పిన మాట చెప్తారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ పెరిగింది, రేవంత్ రెడ్డి గారి క్రెడిబిలిటీ పెరిగింది. అవును వాస్తవమే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది, అవును వాస్తవమే నువ్వు జూరా నుంచి శ్రీశైలంకి ఎందుకు మార్చిన జవాబు చెప్పాలన్నది, ఒక దయ్యం నేను అన్న దయ్యం ఈరోజు సంతోషాన్ని చెప్పంటుంది. నేను చేస్తున్న ఆరోపణలని కవిత అనేటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో అది బీఆర్ఎస్ పార్టీ యొక్క నైజము, నిజస్వరూపం, లేకపోతే అవినీతి అక్రమం జరిగిన వాస్తవం చెప్పని తేలిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను కొత్తగా ఆరోపణలు చేస్తలేను. నేను ఆల్రెడీ ఇదివరకు ఆరోపణలు చేసిన ప్రజలు నమ్మారు, ప్రజలు విశ్వసించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన ఇంద్రమరాజు నడుస్తుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ తదుపరి 2 ఏళ్ల తర్వాత వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఏ పంపకాలు అనుకుందాము, రాజకీయ పరమైనటువంటి ఆలోచన అనుకుందాం, ఏదైనా కానివ్వండి, తను వచ్చి ఇంత ఇప్పుడు రాఖీ కట్టంత దూరం పెరిగిన రోజు కూడా చెప్పినా మేము. ఇప్పుడు చెల్లె వెళ్ళి అన్నకు రాఖీ కట్టేటువంటి బంధం కూడా ఈసారి రాఖీ పౌర్ణమి లేనటువంటి రోజు కూడా చెప్పడం జరిగింది. తను ఏకంగా ఎన్ని మాటలు మాట్లాడుతూ మనం చూస్తున్నాం. సరే, వాళ్ళ మధ్యలో గొడవలు రావాలని, వారి మధ్యలో విభేదాలు మీకు కోరుకోవడం లేదు. కానీ వారి ఆ 10 ఏళ్లలో మెయిన్ పిల్లర్ ఉన్నటువంటి కవిత కూడా చేసిన ఆరోపణలు మా కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారి ఆరోపణలు చేసిన దానికి వాస్తవం తేలిందనే మాట చెప్తా ఉన్నా. రేపు రాబో రోజుల్లో ఆమె వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఒకటి, ఆమెతో ఇక్కడ ఏది రాబో ఎన్నికల్లో ఏదో స్పేస్ దొరికి ఆమెకి ఏదైనా అవకాశం దొరుకుతుంది, ఆమె దగ్గర నిలబెడితే వాళ్ళకి లాభం జరుగుతుంది అనేది జరగకపోవచ్చు అనేది నా ఆలోచన. రైట్.